నంద్యాల కుబ్రా షాదీఖానా పునర్నిర్మాణాన్ని కోర్టు కేసులంటూ అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకుల కుట్రలను నంద్యాల ప్రజలే తిప్పికొడతారు. నంద్యాలలో ఎన్నడూ లేని విధంగా ₹1 కోటి నిధులను మంజూరు చేసి కుబ్రా షాదీఖానా పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ని అభినందించకుండా ఆయన బురద చల్లే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులు ముస్లిం మైనార్టీల సంక్షేమం జరుగుతుంటే ఓర్వలేక కోర్టు కేసులంటూ నిర్మాణ పనులను ఆపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ నాయకులకు ముస్లిం సమాజంపై ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుంది. కుబ్రా మసీద్ షాదీఖానా కమిటీ సభ్యులు నంద్యాల పట్టణంలో సాయిబాబా నగర్ నందు గల కుబ్రా షాదీఖానా ఆవరణంలో కుబ్రా షాదీఖానా కమిటీ అధ్యక్షులు హఫీజ్ అంజాద్ బాషా అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హఫీజ్ అంజాద్ బాషా సిద్దికి మాట్లాడుతూ నూనెపల్లె ముస్లిం సోదరుల కోసం 2002లో అప్పటి ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ స్థల సేకరణ చేసే నిధులు కేటాయించి కుబ్రా షాదీఖానా నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. 2004 నుండి 2004 వరకు గత పాలకులు తమ పార్టీ అనుచరుల చేత కుబ్రా షాదీఖానా అభివృద్ధికి సహకరించకపోగా 2019లో అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ షాదీఖానా అభివృద్ధి కొరకు ₹25 లక్షల నిధులను మంజూరు చేశారని ఆయన తెలిపారు. ఈ రోజు నంద్యాలలో చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఆయన నంద్యాలకు రావడం వలన 6 నెలల లోపల ₹10 కోట్ల పనులు ప్రారంభోత్సవం జరిగినాయి. పోయిన ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల ఎటువంటి ప్రారంభోత్సవాలు జరగలేదు. కానీ ఇవన్నీ సహించలేక ఓర్పు నశించి జనాల్లో ఎట్టయినా కానీ కీడు తీసుకురావాలనే ఆలోచనతో ఈ కుబ్రా యొక్క మసీదు, ఫంక్షన్ హాలు, కుబ్రా యొక్క ఈద్గా దీనిపైన అవాంఛనీయ తప్పుడు కేసులను భరాయిస్తున్నారు. ఈరోజు పెద్ద ఆయన మీద ఏ విధంగా అయినా బురద చెల్లాలా, డెవలప్మెంట్ అనేది మేము ఆఫ్ చేయాలా అనే కుళ్ళు కుతంత్రాలతో తప్ప ఇంకోటి ఏది విషయము దీనిలో లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండే కుబ్రా మసీద్ యొక్క కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు మీడియాతో మాట్లాడినారు. ప్రతి ఒక్కరు మాట్లాడిన ఉద్దేశం ఏమయ్యా అంటే మైనార్టీ డెవలప్మెంట్ కావాలా, దానికి సంబంధించిన పెద్ద ఆయన దీనికి సహకరిస్తుంటే దాన్ని ఓర్చుకోలేక ఈరోజు ఇవన్నీ మీడియా ద్వారా వేరే వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ తప్పుడు అవాంఛనీయాలు, తప్పుడు మెసేజ్లు పంపిస్తున్నారు జనాల్లోకి. వీళ్ళు తప్పుడు మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళకు ఏం లాభం వస్తుందో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఎవరైనా డెవలప్మెంట్ అవుతుందంటే సంతోషపడాలా కానీ దాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదు. ఇంతకుముందు కుబ్రా మసీద్కు, కుబ్రా ఈద్గాకు, కుబ్రా షాదీఖానాకు ఒక పెద్ద మనసుతోనే చేసినాడు. ఇవన్నీ వచ్చిన ఎమ్మెల్యే ఎవరు కూడా దీనికి సహకరించలేదు. ఒక ఎమ్మెల్యే మంత్రి ఫారూక్ సాబ్ తప్ప ఏ ఎమ్మెల్యే గారు దీని మీద ఫోకస్ చేయలేదు. ఎందుకంటే ఇది మైనార్టీకి సంబంధించిన విషయం కాబట్టి. ఈరోజు ఈయన పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఇది డెవలప్మెంట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ కానీ కాకూడదనే ఆలోచనతో అవాంఛనీయ కొంతమంది మైనార్టీలను దొద్దమ్మలాగా వాడుకుంటున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా పెద్ద ఆయన ఫారూక్ మినిస్టర్ గారు ఎటువంటి పరిస్థితులలో ఇన్షాల్లా ఈ యొక్క కుబ్రా షాదీఖానా ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేస్తారు. ఈయన ఇన్షాల్లా ఈయనకు ప్రత్యేకంగా కుబ్రా మసీదు తరపున, కుబ్రా కమిటీ తరపున, నంద్యాల మైనార్టీ తరపున ప్రతి ఒక్కరి అండదండాలు ఉంటాయి. ఇన్షాల్లా దువా ఉంటుంది ఆయన పైన. అల్లా ఇటువంటి దురుద్దేశంతో ఎవరైతే మాట్లాడుతున్నారో అల్లా వాళ్ళకి అందరికీ హిదాయత్ కల్పించుగాక. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मोहतरम शहर नंद्याल के तमाम मुसलमान भाइयों और तमाम मसाजिद के जिम्मेदारों, आप सभी को मालूम है कि ये जो शादी खाना जो पहले 2002 में